రూతు విషయంలో ఆ అద్భుతం జరగడానికి కారణం లేదు. రూపాన్ని చూడడు. దేవుడు ఏం చేస్తాడంటే హృదయాన్ని చూస్తాడు. ఆమె ఎవరు అంటే ఆమె మోయాబీరాలు. రూతు ప్రేమ కలిగింది. రెండోది రూతుకు సాక్ష్యం ఉంది. మూడోది రూతు నిరీక్షణ కలిగిన వ్యక్తి. ఇంకో మాట ఏంటంటే రూతు ఆశీర్వదించబడ్డ వ్యక్తి. దేవుడు మన జీవితంలో అద్భుతం జరిగించాలంటే దేవుడు ఏం చూస్తాడంటే మనలో మంచితనాన్ని చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడంటే దేవుడు రూతు యొక్క మంచితనాన్ని చూశాడు. ఒక ప్రేమ కలిగిన వ్యక్తిగా తన అత్త పైన దృష్టిని నిలిపింది. అంటే మంచితనం ద్వారా మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు. రూతు ఏమి కలిగి ఉందంటే సాక్ష్యం కలిగి ఉంది. యెహోవా చేత నువ్వు దీవించబడ్డావు. ఎందుకు యెహోవా చేత నువ్వు దీవించబడ్డావు అంటే నీలో ప్రేమ ఉన్నది. రూతు అయితే ఏముందంటే చాలా గొప్పగా తన జీవితంలో సాక్ష్యం కలిగి ఉన్నది. అందుకే పోయేమంటున్నాడు అక్కడ మునుపటి ప్రవర్తన కంటే మునుపటి జీవితం కంటే ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం ఎంతో ఆశీర్వాదకరమైనది, గొప్పది అని.